ఆమె సార్నా సార్ని అందంటే వెళ్ళిపోయినవా? ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక
పనికి మళ్ళా కొడక ఈ పొర పని చేయదు నీకు ఒరే నీ చక్కగా నీకు ఒళ్ళు అనుకోతారా? ఒళ్ళు బాగుందిరా. బాగుందా? చాలా బాగుంది. తిరుగుతారా పొగుడుతారా? అంటే బాగుండదు అంటున్నాను అన్నయ్య. బాగుండదు అడుగుతారా? అంటున్నాను. ఏమని పొగిడారా? ఓయ్ మీ అమ్మగారు బాగున్నారా? ఆరోగ్యంగా అడుగుతారు అనమాట. బాగున్నా. చాలా బాగుందిరా. మీ చెల్లి గారు బాగున్నారా? చాలా చక్కగా ఉందిరా. మీ నాన్నగారు బాగున్నారా? మీ అప్పదు బాగుందా? ఎక్కడ బాగుంటాడు? ఆరోగ్యమా? చాలా చక్కగా ఉంది. చాలా బాగుంది. మా కుర్రోళ్ళు కూడా బాగున్నారు. చాలా బాగుంది.
అయిపోద్ది. పొరగతి అయిపోద్ది. అందరూ బాగున్నారు. బాగున్నారు. అంతా బాగుంది. బాగుంది. మా 100 మంది కుర్రవాళ్ళ ముందు చిక్కున్న మగవాడిని పట్టుకొని నన్ను తోసినట్టు కారణం ఏంటో నాకు తెలియాలి. ఏ రోజైనా ఎక్కడైనా ఎప్పుడైనా అంత తప్పు నేను ఏం చేశాను? ఎవరిని ప్రార్థించావు? ముందుగా మీరేమని ప్రార్థించారు? మనం విఘ్నేశ్వర ప్రార్థించుకోవాలి. ఓహో ఈ దేవుడా, వీళ్ళు తొండం దేవుడా. ఆ కొడకాని కానీ పండవ దేవుడు కట్ట కావచ్చు. ఎందుకంటే మన వినాయక స్వామిని ప్రార్థించుకున్నాం. ఓహో ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించుకున్నా. అవునాయన నువ్వు వెనక్కి మీ సెల్లికి తోలరా. అంటే పిల్లలు తోలమంట. మర్యాద ఇచ్చి మర్యాద కూర్చో. ఆ పిల్లకి తోలరా. తోలబడతాడు. మన ముందుకు రమ్మండ్రా. దండం వెనక్కి వెళ్ళరా. అది రెస్పాన్స్ ఉండాలా? రెస్పాన్స్ లేకపోతే బుర్రగా రావదు. మీ ఊపే మీ చూపే మా ఊపు అది మీరు గుర్తు చూసుకోండి. ఓకే థ్యాంక్ యూ. ఏం చేసుకోవడం? అందరికి కూడా పరిచయం చేసుకుంటే కదా బాగుంటుంది. అందరికి కూడా ఏదైనా ముందు నాకు పరిచయమా? ఏదైనా ముందు నీ తర్వాత కదా. ఐ లవ్ యూ. కదా నేనేమన్నా వీడేమంటున్నాడు? ఇక్కడ అందమైన అమ్మాయి కానీ అందమైన అమ్మాయి. సెకండ్ ఇస్తే మా ఇంగ్లీష్ టీచర్ ఒకటే చెప్పింది. ఏమని? ఐ లవ్ యూ. అదే బిగ్ మాట టీచరా? అంటే గొప్ప టీచర్, మా ఫేమస్ టీచర్. అవునులే, చాలా బాగుంది. అయితే నీవు ఇక్కడ ఎవరిని ప్రార్థన చేశావు? ముందుగా మీరు ఎవరిని ప్రార్థించారు? మన విఘ్నేశ్వర స్వామిని ప్రార్థన చేశావు. ఆ తర్వాత ఎవరిని ప్రార్థించారు? మనకన్నా మన భర్త మాత్రం ప్రార్థన చేసామయ్యా. నేను మాత్రం ప్రార్థిస్తే తప్పలేదు కానీ అవును. నేను మా తాతను ప్రార్థిస్తే తప్ప. తాత? మా తాతగారు మీ తాత ముమ్మడి పుట్టారా? పుట్టారా? ఆకాశం పెద్ద బొక్కై పుట్టవా? చూడారా? మీ తాత కోసం ఎక్స్ట్రాగా చెప్తున్నావు కదా. మీ తాత ఎంత గొప్పవాడా? మా తాత మామూలుడు కాదు. ఏ? మా తాతగారు ఎంత 5 గుంపులు కర్ర. తాతకేంట్రా అంతగా అన్ని గుంపులు ఉన్నవి? అంటే 5 గుంపులు మొదటి కర్ర. ఎక్కడ తాత కర్రే కనబడడం లేదు. కర్రనే కనబడ్డ తాత కనబడలేదు. తాత కనబడలేదు, కర్ర కనబడుతుంది. పెట్టేసి గోల్డ్ కర్రలు, తాత ఇంటికి వెళ్ళాడు భోజనం చేయడానికి. భోజనం చేయడానికి కర్ర దగ్గర పెట్టేసి భోజనం చేయడానికి వెళ్ళాడు. అవునా? తాత కర్ర అమ్మ అమ్మ తాతగారు అయితే మామూలు కర్ర కాదు. మరే కర్ర ఎత్తు కొట్టాడంటే నెత్తి పగిలిపోతుంది. ఉన్నది ఒకే ఒక నెత్తి, అది పగిలిపోయిందనుకు నేను దేనికైనా పనికొస్తానండి. పనికిరాను కదా. బాగా చెప్తున్నాను. సరే గాని నువ్వు పనికొస్తావు తర్వాత మాట కానీ నాది చిన్న డౌట్. అడుక్కోవాలా? అంటే నా ఉద్దేశం అడిగి తెలుసుకోవయ్యా అని. అడిగి తెలుసుకోవాలి. నీకెంతమంది? నీకెంతమంది అంతే? నీకు తాతలు ఎంతమంది? ఆ ఏడు పెద్ద ముందే ఆడవచ్చు కదా. మనం డైరెక్ట్ గా చేయము. నాకెంతమంది తాతయ్య? అవును. నాకు ఒకే ఒక తాతయ్య. ఒక్కడేనా? ఓన్లీ వన్ తాతరా. ఎంతమంది కుర్రాళ్ళు ఒక్కడేనా? ఏంటి నీ మాటలు? నాకు ఒక్క తాతయ్య అని చెప్పాను కదా. నీకు ఒక్కడే తాత? నాకు ఒక్క తాతయ్య. మరి అట్టగాలిదికో. చూడు గౌరీ, చిన్న విషయం, నువ్వు కోపం అయిపోకు. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మర్యాద అంటూ ఇచ్చి పుచ్చుకుంటే అందంగా ఉంటుంది. ఏమంటే మర్యాద అంటూ ఇచ్చి పుచ్చుకుంటే అందంగా ఉంటుంది. ఏమన్నా కొనాలి? యూత్ కొనాలి, హుషారుగా ఉండాలా? ఏంటి ప్రోగ్రామ్స్ ఏనా? సరే కానీ నువ్వేమన్నావు? ఏమన్నాను? ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా సరే మర్యాద అంటూ ఇచ్చి పుచ్చుకుంటే అందంగా ఉంటుంది. అందరూ కూడా చదువుకున్న వాళ్ళు. చిన్న మాట అడుగు. మా కుర్రవాళ్ళ మీద నేను అడుగుతున్నాను. ఏంటిది? మా కుర్రవాళ్ళు మర్యాద ఇస్తారు. మా కుర్రవాళ్ళకి మీరు ఏం చేస్తారు? మా కుర్రవాళ్ళు మీ ఆడవాళ్ళకి మర్యాద ఇస్తారు. మా మగవాళ్ళకి తిరిగి మర్యాద ఇస్తాం. మరి ఏమిస్తాము? లేదా ఏంటి ఇక మూడే సన్రైట్ ఏంట్రా? కడదాలు ఉన్నాయా? కడదాలు ఉన్నాయా? పెద్దవేనా? సరే కానీ అక్కర్లేదు కానీ అంటే మర్యాద అంటే ఇచ్చి పుచ్చుకోవడం అంటే మగవారు ఆడవారికైనా ఇవ్వచ్చు, ఆడవారు మగవారికైనా ఇవ్వచ్చురా. ఎవరికి ఎవరైనా ఇచ్చుకోవచ్చు. మర్యాద కదా.
మరి అదా చల్లగా అయిపోయి స్టేజ్ నీ మగలు పోసుకురా దరిద్ర మొగలేదు మాట అమ్మా నాకే కాదు నీకే కాదు అంటే అతనికి ఎంతమంది అంటున్నాను ఉద్దేశం చెప్పురా. అంటే నీకు ఎంతమంది తాతలరా నాకు కూడా ఒక తాత లేదురా. నీకు ఒక్కడే అవును తాత తాత. మీ చెల్లికి ఒక్కడే మీ ఇద్దరు ఎందుకో నీకు ఎంతమంది నాకే నా కోసం వచ్చిన కుర్రవాళ్ళందరికి బాయ్స్ రెడీ కదా మొత్తానికి కుర్రోలంటే కలకల పెట్టుకోవాలి ఆడేస్తున్నారు ఏంటి పలా స్టవ్ అనుకోవడమే కానీ అలా గంట వరకు లెగలేదండి వస్తారు వస్తారు అని ఇక్కడ కుర్రవాళ్ళ లేదు అంటే స్టేజ్ ఇప్పుడు లేచిపోయింది వాళ్ళకి ఏం చేసిందండి ఒకసారి లేచింది ఏళ్ళప్పుడు ఏట్లు లేచిపోద్ది వాళ్ళకి ఒకసారి లేచింది హుషారు లేచిందా కొంచెం కొత్తలా ఒక్కొక్కరు చూస్తున్నా అయితే నువ్వు పిచ్చేస్తున్నాడు కూడా మధ్యన. మా కుర్రోళ్ళ మీద మేము ఎలాగ పడతాము ఆ పిల్లలు ఎలాగ అయిపోతుంది ఎవరితోనైనా పెట్టుకో ఎక్కడైనా పెట్టుకో ఎప్పుడైనా పెట్టుకో ఈ నీలావతి కుర్రోళ్ళతో పెట్టుకొని వంటి మాత్రం ఇది మామూలు కుర్రవాళ్ళు కాదు కుర్రవాళ్ళు మామూలు కుర్రవాళ్ళు కాదు ఈ నీలావతి కుర్రవాళ్ళు అందరూ గందిరేగల్లాటు నేను ఒప్పుకుంటున్నాను సరే నువ్వు అన్నమాట కరెక్ట్ గా ఉంది ఈ కుర్రవాళ్ళు కందిరేగలు ఈ కుర్రవాళ్ళందరూ కందిరేగల్లాటు కందిరేగల్లాగా కలకల్లా ఆడుతున్నారు కానీ ఎంత కందిరేగలైనా సరే అయినా సరే ఈ పట్టు దగ్గరికి రావాల్సిందే అర్థమైపోయింది నవ్వేస్తాను నువ్వు మన పరువు తీసింది ఆ పిల్ల కుర్రవాడికి అర్థం అవ్వలేదు నాకు చెప్పు సమాధానం చెప్తాను చెప్పు ఒకసారి మరి ఎంత కందిరేగలైనా సరే కండలు తిరిగిన కుర్రవాళ్ళైనా సరే ఈ పట్టు దగ్గరికి రావాల్సిందే కంపల్సరిగా అది అంతవరకు ఎంతవరకు ఎంతవరకు బెదరు ఎంతవరకు నీ తేనె పట్లు తేనున్నంత వరకు అంటే నీ ఉద్దేశం ఏంట్రా నీ తేనె పట్లు తేనున్నంత వరకే లేకపోతే కొంచెం సైడ్ ప్లీజ్ ఎప్పటికైనా మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కదమ్మా మీ ఆడల బుద్ధి పోవించుకున్నాను అంటే తేనుంటే వస్తాయి రాలిపై పేరు వచ్చి పట్టి రారా పట్టి మాట్లాడు మీ కురవలు తేనుంటే వస్తాయి లేకపోతే రావు మార్చేస్తాయి అలానే ఏ తేను తేనికి వెళ్ళిపోయారనుకో రెక్కలు రాలిపోతాయి మామూలు కందిరేగలు కాదు ఏ కందిరేగలు రోబో రోబో తెలుసులే ఎంత రోబో అయినా సరే ఛార్జింగ్ ఉండాలి కదా అన్నమాట ఏంటి మీ రోబోకి ఛార్జింగ్ దెమ్మ ఎక్కడ ఉంటది సైడ్ ఉంటుందిరా ఎక్కడ ఉంటది మాకు ఎక్కడ ఉంటుంది మా పిన్ని పొడవరా అందుకు ఇది పెట్టుకోండి మీ పిన్ని కూడా కొరసా ఇది కొరసా సరే బాగుందిరా చాలా బాగుంది కదా అందుకే మా కుర్రోళ్ళతో మాత్రం పెట్టుకో కుర్రోళ్ళు అనుకో పలసలాగా వదిలేరు ఈ కుర్రోళ్ళందరూ గేరి మీద గేరే హట్రా అందరూ ఆ డ్రైవర్లే అంత బాగుంది నాకే కాదు నా కోసం వచ్చిన కుర్రవాళ్ళందరికీ ఇద్దరు తాతలు అర్థమవుతుందా వీళ్ళ అమ్మకి ఎక్కడ మొగులై ఉంటారు అన్న ఎప్పుడో కరెక్ట్ గా మాట్లాడతాడమ్మా వీళ్ళ అమ్మమ్మ కట్ట ఇద్దరు మొగులంట అవును కాదు మా అమ్మమ్మకి ఇద్దరు మొగులు వీళ్ళ అమ్మమ్మకి 80 మొగులు మీ అమ్మకి 101 వాళ్ళ అమ్మకి 120 వాళ్ళ అమ్మకి 150 ఒకటోది అమ్మ మొగుడు రెండోది నాయనమ్మగుడు కుమారి అమ్మ మొగుడు గాబరెక్కు అందుకే బకెట్ తన్నిస్తాడు రావుడా రాముడు కింద ఉన్నాడు లేదు పునాదేశాన్ని చూడురా చనిపోయారు కింద నాన్నమ్మ కూడా నాడు నువ్వు చెయ్యవు నాకు చెయ్యవు నువ్వు ఎప్పుడు స్టేజ్ ఎక్కినా ముందుగా నాకు ఎట్టుకోమని నమస్కారం నమస్కారం చేసావయ్యా
చాలా బాగుంది. నమస్కారం సంస్కారం ఏమన్నా చాలా ఉంది. ఏముంది? ఈ నీలపంజనం గ్రామానికి చక్కగా బుర్రక చెప్పడానికి వచ్చావయ్యా. ఈ నేలావతి గ్రామానికి ఎందుకొచ్చారు మీరు? బుర్రక చెప్పడానికి వచ్చాము. బుర్ర కదా? యా. మీకు బుర్రలు పనిచేయవే? బుర్రలు పనిచేయవా? బుర్రలు పనిచేయవా లేకపోతే మీకు తిండి తక్కువైపోయింది? ఏం మాట్లాడుతున్నావురా? బుర్రకి చెప్పడం మీరు ఎంతమంది రావాలా? మరి సింగిల్ పర్సన్. ఐఎమ్ గౌరీష్. అవునా? 5 నిమిషాల్లో 63 కథలు చెప్పగలను. నువ్వు 5 నిమిషాలు 63 బుర్ర కథలు చెప్తా గానీ మీ కుర్ర వాళ్ళకి విన్నంత ఓపిక లేదు. ముచ్చటగా 3 బుర్ర కథలు చెప్పు. ముచ్చటగా 3 కథలు చెప్పేస్తాను. చెప్పు. ఫస్ట్ కథ. తొలేత కథ. మొదట కథ. ఫస్ట్ దన్నా తొలేదన్నా మొదటి దన్నా ఈ 3 ఒకటే. అవునా? మూడు ఒకటే. అమ్మాయి ఫస్ట్ కథ పట్టుకొని అక్కడ తెలుసు పట్టుకునే మా కుర్రలు జారిపోరే. మీకు అసలు విషయం అర్థమవదు. మా కుర్రలు ఉన్నారా? ఒక ఆటో ఎక్కాలన్నా, ఒక బస్సు ఎక్కాలన్నా, ఒక ట్రైన్ ఎక్కాలన్నా 2 పట్టుకొని రాడ్లు ఇవి వైర్లు. రాడ్లు అక్కడ ఎట్లా ఉంటాయి చూడు. అవన్నీ సింగల్ రాడ్లు. అవి సింగల్ రాడ్లు. ఇవి కర్రలు. రాడ్లు అంటాం దానికి. రాడ్లు అంటారా? కర్రలు అంటాం మేము. ఎన్ని కర్రలు చూసాను? ఎక్కడే కనబడుతున్నాయి? కళ్ళు కనిపించవా నాకు? మాకే రాడ్లు అంటామమ్మా. సర్లేవయ్యా. అంటే పట్టుకుని ఎక్కడికి కాదు, దాన్ని బట్టి విక్రమార్కుడు కదా అంటారు. లేకపోతే ఇక భగవంతుడు ఎందుకు మర్చిపోయింది భూమి మీద? నీకు ముందు మరి లేకపోతే అది ఏకపోతే అంటారు. ఆయన ముచ్చటగా ఏకపోతే అంటారు. అంటే నెక్స్ట్ కదా పప్ప కదా. దాన్ని అట్టు అంటారు. అట్టు అంటే పప్ప పప్పే. దానికి దీనికి తేడా ఏంటో అంతగా నీకు కావాలంటే అరగంట పోయాక చెప్తా. ఇక నెక్స్ట్ కదా నల్లి కూతురు కదా నాకొచ్చు. నాకితే ఎంగిలైపోద్ది. కుమారి కొడుకుంటూ ఒగులుపోతురా. చంద్రమాడి చిన్న కొల ఇచ్చినాడు రా. మా ఊరికంటే పెద్ద పైపులతో ఇచ్చారు కొలాయి. పెద్ద ఇచ్చాడా? మీ నియోజకవర్గం పెద్దది కానీ మీకు పెద్ద ఇచ్చినాడు. చిన్న ఇచ్చినాడు. నియోజకవర్గం కాదు, మున్సిపాలిటీ. మీ సెల్లిది మున్సిపాలిటీ. ఆ సెల్లిది మున్సిపాలిటీ కాదురా, నా గ్రామం మున్సిపాలిటీ. నాకు చెప్పడం వచ్చు అంటున్నాను. వచ్చు. సరేనా? చక్కగా చెప్పగలను. ఇంకేం చెప్తావు? ఈ 3 కథలు చక్కగా చెప్పగలను. అయితే ఆ 3 కథల్లో 3 కథలు అంటున్నావు కదా, మాకు ఆ కథే కావాలి. ఆడవాళ్ళు కూర్చున్నారు కాబట్టి ఆడకథ కావాలి. అమ్మాయి వీళ్ళని కూర్చుని గొప్ప సుకుమారి. ఒకరికి చూడారా పోస్తుండే, సీపురితో తిరుగుతుండే, సీపురి పొల్ల శర్మకు తగిలి శరం ఎక్కడ ఉందిరా? ఎక్కడ ఉంది? ఇలాగని సెలవు రొప్పుతాను. ఇలా కానబోతాను మీ సెల్లు ఏది పట్టేసి ఎందుకు చెప్తాను నీకు? మాటికి పట్టేస్తావు. నాకు తెలియదా? మీ సెల్లి పట్టేది నువ్వు వచ్చి కొరికిర్రా. సర్లే చెప్పు. అంటే ఇంత బాగా చెప్తున్నా. భాష ఏంట్రా? భాష ఆర్చి ముందు దాన్ని కన్నము అంటారు. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? కన్నము అనగా చీమలు, దోమలు, ఈగలు, చిన్న చిన్న చెర్రి పిల్లలు, చిన్న నీరుగడ్లు దూరేదాన్ని కన్నమంటారు. అంటే అటు సూక్ష్మంగా ఉండేదాన్ని కన్నము అంటారు. నాకు బాగా అర్థమైపోయిందా? స్టేజ్ పెద్దదిగా ఉంది, వెనక పడుకో ఇల్లు. నమస్కారం అండి గురువు గారు. కింద కెట్టుకోరా బామ్మర్ది. కాలు పెట్టమంట. నీ బుర్రదూరు పొందే బొక్క కాదు కదా. సెంటర్ లారీ తెచ్చారు రాదు మరి వరకు వెళ్ళిపోతుంది. ఎప్పుడు కన్నమైపోయింది ఆ ఊరు పక్షుల దగ్గరికి వెళ్ళి ఎముడు నాయుడు గారు సోమవారం సోమనాయుడు శివనాయుడు సోమవారం సోమనాయుడు
వద్దనవరా ఊపు తోసి లేట్ అయిపోవాలి చచ్చిపోతాడా బంతకలు సరిపోతుంది ఇక్కడ తోసినట్టు అదే అవును ఓరా జనం తీయట్లేదురా పోరాము నాయన అవునవరే పోరాము పోయే కాలం గట్ట ఉందిరా ఏరా అదే పోసేది బేట్రా దోశ మరి బేమంటారా నీకు కర్ర పేరు పోయింది ఏట్రా డోర్ ఇక్కడ పడిపోయింది దోశ కాదురా ఏమంటారు ఏసీమంతండి ఏంటి బేటి డ్యాన్స్ డాన్స్ చేసేయమంటారా మన బాలకృష్ణ బాగా దెబ్బలు కొడుతున్నాడా దెబ్బలకి డ్యాన్స్ చేయమంతా ఎలాగుందిరా వెనక్కి వెళ్ళిరా అంటే ఎంత బాగా డాన్స్ వేస్తావా సూపర్ గా వేస్తాను ఎంత వేస్తావు సూపర్ గా ఎలా వేస్తావు ఎలా వేయమంటే అలాగే వేస్తాను ఎయ్యవా ఆ? ఎయ్యవా ఇప్పుడా ఆ, ఇప్పుడే వేస్తాడు మాకు ఎప్పుడు లేస్తే అప్పుడే వేస్తాడు ఎక్కడండి వస్తారు హుషారు నీకప్పుడు లేకపోతే అప్పుడు వేస్తావు ఆకలి నువ్వు డోలక్ దగ్గర ఉండాలా లేకపోతే గుండుకున్నట్టే జామాన్ కట్టేస్తాను అక్కడ లేదురా తోడు తెచ్చాం ఆంధ్ర నుంచి సర్లే సర్లే కానీ చాలా బాగా వేస్తావు చాలా బాగా కానీ నువ్వు చెప్పిన బుర్ర కదా బుర్ర కదా. ఎక్సలెంట్ గా ఉంది సూపర్ గా ఉంటుంది చాలా మొహం చూడు ఎలాగ ఉంది మొహం పొగం పోలేదురా ఎక్కడ ఉంది ఎడబోతున్నా తెలిసి అయిపోయింది ఇలాగా నువ్వు చెప్పే బుర్ర కదా నీ మొహంలో ఉంది పోలేదా ఛీ! కొంత కష్టపడ్డా నువ్వెంత కష్టపడినా సుఖం లేదమ్మా మొత్తం కారిపోయింది నువ్వెంత చెమట కారబెట్టుకున్నా సరే ప్రయోజనం లేదు ఎందుకు చెప్పాలి నీవు చెప్పే బుర్ర బాగులేదా బాగలేదు ఎందుకంటే బాగుందన్నావు అమ్మాయి నీకు ఎలా ఉంటుందని అంటున్నావా ఆ, ఇక్కడ అన్నమనమ్మగా బాగుంది బాగుందంటే నాకు టుయ్యం లేచిపోద్ది ఏంటి చెయ్య చెయ్యి కటింగ్ అయిపోద్ది కటికేపోద్ది ఆ. మరి కాళ్ళు లేస్తావు కాలు కూడా కటింగ్ అయిపోద్ది కాళ్ళు లేచిపోద్దా? ఆ, ఏం అవుతుంది? అవును నేను గౌన్ మీద కట్ చేయలేమా మా దగ్గర కట్టలేదు కట్ చెల్లి టైలరింగ్ వచ్చిరా బాగా కత్తిరి జాగ్రత్త రే ఎక్కడ ఎక్కడితో చెప్పు ఇవ్వండి మరి అదేగా నువ్వే జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పే బుర్రగతి బాగోలేదు బాగలేదు ఆ బుర్రగతి విధానం ఏ విధంగా ఉంటుందో ఎందుకు? మరి పెద్దవాళ్ళు కూర్చున్నారు కాబట్టి కదా కానీ నేను కూడా 2 నిమిషాలు చెప్పాలి రెండు నిమిషాలు చెప్తాను సరేనా? మన బుర్రకథ పితామహుడైన పితామహుడైనా శ్రీనాథర్ గారు ఏమన్నారంటే ఏమన్నారంటే మన అన్న చెప్తాను సోదరా అయ్యా
మరి నీకు 2 టోకులు ఇచ్చారు కదా గట్టి తినేసి ఉంటాడు తందానా రారా తెల్లవారు సాగి రారా రారా అంటే నీ ఉద్దేశం పని లేదు కదా సాగి బుర్రకది కోపం అయిపోగరా బుర్ర కదా కోపం ఉన్నారా నేరపు బుక్ చేయడం మీకు బుక్ చేయడం పిల్లకి బుక్ చేయడం బుక్ చేయడం ఏంటి బుర్రకథ నీ ఉద్దేశం ఏంటి అంటే అన్న చెప్పేది బుర్రకథ కాదు మరి బుర్రకథ అంటే ఎలా ఉంటుంది ఈ రోజుల్లో బుర్రకథలు ఏ విధంగా ఉండాలో తెలుసా చెప్పయ్యా చెప్పంటావా మా పెద్దవాళ్ళు నచ్చేలా మీ పెద్దవాళ్ళందరికీ నచ్చేలా కథాగానం ఉండాలి ఒక పాయింట్ నోట్ చేసుకోండి కుర్రవాళ్ళు పెన్లో దగ్గర నోట్ చేసుకోండి పెన్లో దగ్గర బుక్కులు లేవు కదా బుక్ తర్వాత ఇస్తే ముందు పెన్లో బుక్ చేయండి సప్లై గౌరీ సప్లై అమ్మాయి మా పెద్దవాళ్ళు నచ్చేలా కథాగానం ఉండాలి ఒకటే పాయింట్ మరి 2వ పాయింట్ మీ ఆడవాళ్ళకి నచ్చేలా అందరికీ నచ్చేలా బాగున్నారా మా ఇన్ని ఊర్లు మనం చూసాం రా ఇంత అందంగా ఇంత శ్రద్ధగా ఇంత ఆనందంగా ఇంత బాగా ఎవరైనా కూర్చున్నారా ఏ ఊర్లో కూర్చున్నారా మన ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఆడ మగాడు ఇద్దరు అనలేదు అమ్మా మన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారా అంటే అతని ఉద్దేశము అతని ఉద్దేశం అంటే తెలుసా ఆడ మగ ఇద్దరు కూడా సమానమా నేను సమానమా బెదరు ఈ మధ్య కర్రలను తీసి మొత్తం సర్దుకోండి మరి దగ్గరికి వచ్చేయండి అందరూ సమానం మీ పిల్లలు ఒప్పుకోండి మనకి అదే నేను అలా అన్నాగా ఈ భారతదేశంలో ఆడదానికి మగాడికి ఎంత విలువ ఉందో ఆడదానికి కూడా అంతే విలువ ఉంది అంతేనా నీకు తెలుసులేరా తేడా కదా చిన్న మాట అంటే వాళ్ళకి నచ్చేలా చక్కగా శ్రీకాకుళం పల్లెటూరు జనపద గేయాలు కావాలి 2వ పాయింట్ బాగుంది ముచ్చటగా 3వ పాయింట్ మా కుర్రవాళ్ళు నచ్చేలా బాయ్స్ రెడీయేనా బాయ్స్ లో బస్సు లేదు అలా తగ్గిపోతుంది అది తగ్గిపోతుందంటే వాళ్ళు కూడా వరుస పోగలరు కదా అందుకే తగ్గిపోతుంది వాళ్ళకి పెరగాలంటే మీరు అప్పుడప్పుడు చూపిస్తారు డాన్స్ కూడా బాగా వాళ్ళు చూడాలి కానీ బాగా చూపిస్తారు మాట మా కుర్రవాళ్ళు నచ్చేలా అల్లా టెంటం పాటలు కావాలి గురుగారు ఏ రోజున ఏ ఒక్క రోజున సరే నాకు టెంటం పాటలు ఏంటో నేర్పలేదా టెంటం పాటలు అంటే నేర్పలేదా లేకపోతే ఈ ఊర్లో నేర్పినోడు దొరకలేదా ఈ ఊర్లో కాదు మా ఊర్లో ఎవరు దొరకలేదా టెంటం పాట నేటి కాదు ఏంటి ఈ తాళం కాకప్ప ఆ కప్పకి ఈ తాళము సెకండ్ కానీ లేట్ అయిపోతే వెళ్ళా పిల్లలు బయలు చంపినట్టు ఉన్నావా అవునా ఆయన ఏంటి సౌండ్ ఏంటి పాలు కూడా దొరకలేదు ఏంటి ఎంత పుసి కొడుతుంది ఏంట్రా తాళమో దీని కంపెనీ గాడిది కంపెనీ ఇన్ని కంపెనీలు చూసిన గాడిది కంపెనీ అక్కడ చూడలేదు గోద్రేజ్ కంపెనీ అంటారా ఉన్నప్పుడు గోద్రేజ్ కంపెనీ ఈ కప్పలకి వాడి గాడిది కంపెనీ అయిపోయింది ఇది అట్లాస్ కంపెనీ వెనక్కి వెళ్ళిరా తాళము దీని తాళం అంటారా తాళమే ఇదే బొక్కులు ఆడుతుంది సీన్ అయిపోద్ది కదా మింది ఈ తాళమే ఎంతుంటే కప్ప ఎంత ఉందో కుమారి ఏంటి మరోసారి చెప్పమ్మా ఈ తాళమే ఎంతుంటే కప్ప ఎంత ఉందో మీ అప్ప చేసిన తొంత ముందుగా నా పడక ఏంటి మాటలు అంటే మా అప్పకేడు పెట్టి నువ్వేటన్నాను ఇప్పుడు తాళమే ఎంతుంటే కప్ప ఎంత ఉందా అన్నాను మీ అప్ప చేసినంత ఉందా అన్నాను అంటే మీ అప్ప తొలిపికేసినంత ఉందా అంటాను కానీ తాళం చూస్తే నాకు నిజంగా జ్వరం వస్తుంది జ్వరం వచ్చింది వచ్చింది
కుర్రోళ్ళడిగే అంటాను నేను చెయ్యరా నీకు ఇచ్చానా? నాటికి చెయ్యి నేను ఇచ్చానా? ఆడు లాగేస్తాడు ఒక నిలబడి తెలియదు నాకు. అవసరమైతే నేనే లాగేతను. చెయ్యరా. సరే కానీ మీ కుర్రోళ్ళ రేట్ ఉంది అడగమంటు. అంటే మా కుర్రోళ్ళ దగ్గర ఇంజక్షన్లు ఉన్నాయి. ఇంజక్షన్ చా? కుర్రమేనా? మరి జ్వరం వచ్చింది అన్నావు. నాకే జ్వరం రాలే. నీ జ్వరం వచ్చింది కదా ఇప్పుడు కుర్రోళ్ళందరూ ఆర్ఎంపీ డాక్టర్లా అందుకే నరం ఇంజక్షన్ ఉన్నాయి అంత. నాకు ఆ జ్వరము రాలేదు, నాకు నరం ఇంజక్షన్ వద్దు. కానీ ఈ తాళాల బుర్రకథలు వేల చూస్తున్నారు. వేలకు వేల మంది చూస్తున్నారు. కానీ చాలా మనమంతా ఒక లెక్క. అవునండి కదా అంతే. బుర్రకథలు అంటే బుర్రకథ అనగా ఒక విధి విధానం ఉండాలి. విధి విధానం ఉండాలి. ఈ రోజు ఈ గ్రామంలో ఈ రోజు గ్రామంలో మనం బుర్రక చెప్పడానికి కదా. చాలా చక్కగా బుర్రక చెప్పడానికి వచ్చాం. అయితే చాలా బాగుంది. మనం బుర్రక చెప్పే ముందు బుర్రక చెప్పే ముందుగా మన యొక్క భారతదేశం కోసం చెప్పుకోవడం మన ఆనవాయితీ. శభాసమ్మాయి మన భారతీయులు కాబట్టి భారతదేశం కోసం చెప్పుకోవాలి. అవును మరి. చాలా బాగుంది. అవునా? చాలా కరెక్ట్ గా సరే చెప్పావు. మనదే పవిత్రమైన భారతదేశం. మనది పవిత్రమైన భారతదేశం. పూర్వం భరతని పాలనలో పౌరుల భక్తుల పాలనలో ఈ దేశం సర్వత్రా ముఖాది విరుద్ధ చెందుడితే చెందుడితే ఆ మహారాజు పేరు ఆ మహారాజు పేరుతో భారతదేశం అనే పేరు వచ్చినది. భారతదేశం అని పేరు వచ్చింది. స్వర్ణ చరిత్రలు స్వర్ణ చరిత్రలు జీవన సంస్కృతులు కలిగి ఉన్నది మన యొక్క భారతదేశం. మన భారతదేశం భారత మాత నిరంతరం కృషి కలిపిన గాంధీ మనవాడు. ప్రపంచ రాజకీయ నాయకులు కుమారి నా చిన్న ఏంటి చూస్తే చాలా చిన్న పిల్లలాగా ఉన్నావు. వయసులో చిన్నదాన్ని కానీ సామాన్ చాలా పెద్దలాగా నాకు చిన్నప్పటి నుండి కూడా పెద్దవంత ఇష్టమా? సామాన్లో అంటే ఏ వస్తువు పెద్ద కల్పించినా ఎంతైనా సరే పెద్దవంత ఇష్టము. ఎంత రేట్ అయినా కొనేస్తాను రా. కొనేదో దొంగలాడదు నాకేంత అంత కమ్మ కొనేస్తాను. చాలా బాగుంది. కానీ ఆడదానిగా నీకే అంత ఉంటే దేశభక్తి. అవును మగోడిగా నాకెంత ఉండాలి. నువ్వు తేడాగాడు నీకు అర్థమవుతావు. సరే చెప్పరా అమ్మా నాడు నందమూరి తారక రామారావు ఏమన్నాడు? ఏమన్నారు? పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి అన్నారు. స్వర్గస్థులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి గౌరీ ఏమన్నారు? సూపర్ గా అన్నారు. చెప్పు మరి. రెండే రెండు మొక్కలు చెప్పేస్తా. ఇసుక భూమి నా దేశం నమో నమామి, స్వర్గ భూమి నా దేశం సదా స్మరామి, గట్టి భూమి నా దేశం నమో నమామి, పారు భూమి నా దేశం సదా స్మరామి. ఈ డాట ఎన్టీ రామారావు పాట పాడేస్తున్నాడు. ఇది కాడ పెద్ద దేశభక్తి. ఇంకా ఇదే దేశభక్తి అంటే మా పొలంలో ఎక్కువ గడ్డి ఉంది, పీకెత్తవా? ఏమిటి పాట? ఇటువంటి పాటలే దేశభక్తి పాట అలాగుంటుందా? అలాగుండదు. అదే పాటని పాడి వినిపిస్తే చక్కగా ఆలోచించు. నువ్వు పాడుతావు. అవునరా? నేను పాడే తప్పు అంతే. ఉప్పేట పాడరా. చెప్తాను చూడరా. పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి, ధన్య కన్య నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. పళ్ళతో పాడితే పాడచ్చు కానీ శరణం మాత్రం బాగా సాధిస్తున్నాను రా. అంటే బాగా సాధన చేస్తానంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేసి బాగా చెప్తాను చూడు. చెప్పురా. పల్లెదాలకు చాలా తప్పుడు పని పాడేసావు. చరణంగా చక్కగా పాడలేదు అనుకో, ఇక్కడ మాత్రం గోయి తీసి పాడడం కరెక్ట్. ఒక పాటను చూసి మాట్లాడరా. అంతేనా? చక్కగా పాడే. చక్కగా పాడాలి. చక్కగా రెడీనా? అమ్మాయి చక్కగా అదిగో మరి ఆ పక్కన మరి అదిగో మరి ఆ పక్కన ముందుకురా చూడ, ఇది వెళ్ళిపోచ్చేసి చూడు. దాన్ని త్వరగా అంటారా? నీ బుర్ర మంచి చిన్న మేడ శక్తి నువ్వు రా దగ్గర రానంటే గౌరీ ఇదిగా బట్టి బట్టి కూడా నిలబడుతుంది అలాగా. ఎంతమంది చూసావు? పెద్ద మాడేటి చిన్న మాడేటి మహానహులు అదిగో ఆలమ్మ మరి ఆ పక్కన మరి
ఒళ్ళ భగవంతుడు నీకు ఎనప్రాయిగా నీకు ఇచ్చాడు నాకు ఆ గీపిని గట్టి చేసుకోండి. మేము కూడా మా ఇష్టం రా. ఇక్కడ కాబట్టి అక్కడ చేసుకుంటాం. మా ఇష్టం అది. ఎక్కడో చేయకుండా దెబ్బలు తగిలి ఎక్కడ చేయండి. అవును మరి పళ్ళ వెనక తప్పుడు కూడా పాడేద్దాను అన్నావు. చెన్నం కూడా అలాగే పాడుతావు పోనీ. అంటే అలా కాదురా. పెద్దమడేంటి అంటే చిన్నమడేంటి? మా ఎత్త నాకు పెళ్ళయిందా? అవును. మా ఎత్తవారి నుంచి మా ఆవిడి మీ ఆవిడ 2 సెంట్లు భూమి తెచ్చింది. అది పెద్దమడే. పెద్దమడి 2 సెంట్లు అంటే ఎంత అనుకో ఎకరాలు అనుకుంటున్నాడు. నాకు తెలియదు 2 సెంట్లు. వీళ్ళు ఎలా ఆవిడ లేదా 1 సెంటే తెచ్చింది. మూల పొలం కదా, ఎంత పొలము ఉంది, మూల పొలము. అందుకే చిన్నమడి అన్న తప్పేటి కొలుస్తాను కావాలా? చూడు అదే పాడుతుంది పాడి వినిపించాలి చూడలేదు రా దగ్గర రాను దగ్గర పాడుతుంది చూడు ఇప్పుడు వేసుకోండి. పనికి ఎదవా ఒరే కర్రీ కుక్క అన్నావు ఏంటి? చిన్న మాట చేసే భక్తి గురించి నీకు తెలుసు. కర్రలు ఇవ్వండి. కర్ర లేకపోతే కర్ర తీసుకోండి. పిల్ల ఎలా కడుతుంది? అది ఎలా కట్టి చూడు. ఆ పిల్ల అన్నమాట పక్కన పెట్టు. మీరు కడతాం మగ ఆడదానికి అంటే మగవాడికి పౌరుషమా నీకుంది కనబడతాను. వాళ్ళు కనబడదండి. మరి కనబడతాను ఎంత అన్న కర్రాల గురించి చూపిస్తాను. కర్రల గురించి బదులు అవసరం అడుగుతుందా? పేరు కనిపించాలి. నేను చెప్పరా కర్రీ కుక్క చెప్పానా? దేశభక్తుని తెలుసు కదా. అవును. ఆ రోజుల్లో మన దేశాన్ని ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారు పరిపించారు కాబట్టి తెల్ల కుక్క అన్నారు. పరిపాలించారు కాబట్టి తెల్ల కుక్క అన్నారు. ఒరే తెల్ల కుక్క అన్నారు. ఎవరన్నారు? బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ రోజుల్లో పరిపాలించేవారు ఎవరు? మనమే. తెల్లవారమా తెల్లవారం పాయింట్కి రా. పాయింట్ అంటే నల్లవారం కాబట్టి అందుకే నల్ల కుక్క అన్నారు. తప్పుడు మాట చెప్పండి. ఈ పాయింట్ సరిపోయింది కదమ్మా. ప్రపంచ రాజకీయ నాయకులు అగ్రగణ్యుడై పడిపోయింది. నోట్లో లేకున్నదా పడిపోతుంది. మీ అమ్మ పడిపోతుంది. మీ అప్పుడు నేను కథ చెప్తాను. అవును. నువ్వు సైలెంట్ గా ఉండి ఆలపించాను. సైలెంట్ గా ఉండాలి కదా. దానికి మధ్య మధ్య ఊగొడుతుందా? చెప్పాను ముందు. అదేం కాదురా, నేను కథ చెప్తూ ఉంటానా, దానికి ఊగొడుతూ ఉండు. ఊగొట్టాలి. ఆ మాట ముందు చెప్పు. ఈ రోజు ఎవరు ఎదురైపోండ్రా కానీ దరిద్రుడు. అమ్మ ఎదురైపోయి మా అమ్మ ఎప్పుడు చచ్చిపోయి. ప్రపంచ రాజకీయ నాయకుడు అగ్రగణ్యుడై శాంతి దూతని పేరు గంచిన జబ్బురా నీకు జబ్బా. ఎట్ల పరంగా జాబ్ అది పనికి మళ్ళీ అక్కడ నోరు ముయ్యు కళ్ళు పీకేది ఊగొట్టమన్నాడు. రువు కొడతానండి. ఇలాగా ఇలాగేం కాదు. నేను కథ చెప్తూ ఉంటేనా వెనుక నుండి ఊగొడుతూ ఉండు. వెనక్కి కొట్టాలి. వెనక్కి కథ చెప్పాక ప్రపంచ రాజకీయ నాయకుడు అగ్రగణ్యుడై మనిషిలో నేర్చుకున్నాం. చెప్పుకోండి మీ పొలం మీద చెప్పుకోండి.
కొడగలరా యాసలు చేస్తున్నారా కరసముడు ఎలా పెట్టాడు నీకు దమ్ముంటే పట్టాలు వాడతాను అయితే ఎవరు కూర్చున్నాడు పన్ను వస్తారు అంత బాగుంది ఇప్పుడు మగోడు అయితే నీకు నిజంగా దుంటే ఏట్లేదు పౌరుషం ఉంటే కర్ర తీసా కొట్టడానికి ఇది మగోడేనండి తీసుడు కర్ర తెచ్చాండి ఏంటి అసలు మగోడేనా కర్ర పొలం అయిపోయి దించున్నాను ఆయన నేను కథ చెప్తూ ఉంటాను సందర్భాన్ని అనుసరించి ఆహా ఓహో అచ్చా హై బలి బలి బాగుంది ప్రపంచ రాజకీయ నాయకులు అగ్రగణ్యుడై శాంతదూతని పేరుకొచ్చిన నెహ్రూ మన భారతం గారాల ముక్తి బిడ్డ ఆంధ్రే నచ్చన్ మహక్కని చెప్పు శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారు దెబ్బకు దెబ్బ ప్రాణానికి ప్రాణం ఆంధ్ర సింహాలు సీతారామరాజు గారు అటువంటి మహనీయులు కన్నది మన యొక్క భారత మాత మన భర్త మాత ఇంకా ఎటువంటి వారు ఉన్నారంటే చెప్తారా సోదరా ఎంతమంది కవులు గాయకులు నటులు చాలా మంది ఉన్నారయ్యా ఎంతమంది కవులు గాయకులు నటులు రెంచులు సుత్తులు శానాలు బెంచులు అవన్నీ తెచ్చి నీ శరీరంలో ఎన్ని పార్ట్లు అయితే ఉన్నాయో వాటన్నిటికి గట్టి బిగించి ఒక పార్టీ కాలేజీ బిగించారా చిన్న పార్టీ రాడ్ పెట్టలే నేను రాడ్లు సుత్తులు శానాలు వాటి గురించి చెప్పలేదు మన ఈ భారతదేశంలో ఎంతో మంది కవులు గాయకులు నటులు చాలా మంది ఉన్నారు కవులు అనగా ఎవరమ్మా కవిత్వం రచించే వారిని కవులు అంటారు మరి నటులు అనగా నటనని పోషించే వారిని నటులు అంటారు మరి గాయకులు అనగా మంచి మంచి హుషారైన పాటలు పాడేవారిని గాయకులు అంటారు ఈ మూడు నాకు చక్కగా చెప్పడం వచ్చు నీకే ఆల్ ఇండియా గురువుని నేను నమస్కారం అండి గురువు కిందకి ఎత్తుకో ఏంటది అంటే పాదాలకు ఎత్తుకోమంట కనిపించట్లేదేనా పక్కన పడుతుంది చక్కగా చెప్పడం వచ్చు ముందుగా మాకు కవిత్వం కావాలి కవిత్వం దేని మీద చెప్పాలి దేని మీద చెప్తారు నీ మీద చెప్పాలా మీ అమ్మ మీద చెప్పాలా మీ అన్నయ్య మీద చెప్పాలా మనుషుల మీద తప్ప వస్తువుల మీద చెప్పలేవా ఎందుకు చెప్పలేదు మరి బాక్స్ మీద చెప్పాలా దెమ్మ మీద చెప్పాలా దోలకు దెమ్మరా నువ్వు దెమ్మల కోసం అసలు చెప్పకు కవిత్వం మాకు కావాలి అంటే ఆ వస్తువు లేకపోతే మనము లేము నీకు తెలియదు నువ్వు పక్కన మా మగోళ్ళు తెలుసు నువ్వు జారాగాడు నువ్వు వెనక్కి వెళ్ళిరా వస్తువు లేకపోతే మనము బుర్ర కథ ఖచ్చితంగా చెప్పలేవురా చెప్పలేమా కుమారే ఏ వస్తువు చెప్పచ్చు కదా నీకు తెలీదా తెలీదు ఈ మైక్ రా ఇబ్బంది పడిపోయా చాలా బాగా ఎంత పని చేయలేదు అది బెదరో మీరే సాక్ష్యము అమ్మాయి మైకి మీద చెప్పండి జడ్జిమెంట్ మీదే ఓకేనా మీరు చెప్పాలి మీరే చెప్పాలి చేయలేసింది కుర్రోలు సైలెంట్ అయిపోతున్నారు అలాగా నీరసం అయిపోతున్నారు బెదరో ఒకటి లేసి తాగుతుంది ఈ అమ్మాయికి 10 లాగాలి అమ్మాయి మీరు చెప్పే ప్రకారంగా మైక్ మీద చెప్తాను కవిత్వం నేను చెప్పే ప్రకారంగా మైక్ మీద చెప్తా మా కుర్రవాళ్ళ సాక్ష్యం అలాగే రెడీనా చెప్పేస్తాను ఓ అందమైన మైకు ఓ బ్యూటిఫుల్ మైక్ ఏమిటమ్మా నీ సోకు నువ్వు పలకాలంటే పెట్టాలి జాకు అంటావానే ఆమె దూరంలో పెట్టాను
పెట్టారు వెళ్ళి దగ్గర ఉండేది యాంపుల దూరం వెళ్ళిపోయింది నువ్వు అంటావని నోరు ముయ్యి వచ్చినప్పటి నుండి అక్కడ ఏమండి మీరు మ్యాచ్చారా ఎక్కడ ఉండేది ఇందాక చెప్పావయ్యా అక్కడే ఉంటుంది కదా ఇక్కడే ఉండేది ఆ యాంపుల వేరు ఇక్కడ పెట్టాలి నువ్వు పలకాలంటే పెట్టాలి చాకు నీకు కోపం వస్తే కొడతావు సాకు శతకోటి దండాలు నీకు నీవు లేకపోతే లేదు మాకు బ్రతుకు ఈడు పెద్ద పారం బోకు ఈడు పాడితే మాత్రం పలకకు పలకకు అంత కుళ్ళిపోతాను అంత స్వార్థం అంటే నీకు లేకపోతే వచ్చినప్పుడు అంత కష్టపడతాను ఏం చేస్తున్నావు నీకు ఎంత చేస్తాను బుర్ర కదా ఆర్డర్ చేస్తాను గడ్డి గడ్డి నాబోతుకోట్లాగా ఆయన నీకు కదరా ఆయన అన్న ఊ అన్న పడుకున్నా కూర్చున్న రాజు రాజు ఏంటి పర్లాకి మిడికా అవునరా నువ్వు రాదువా గడ్డం కావాలేంటి అంటే మన వ్యాస్ బస్సేనా ఈ సైడ్ జోబులో పెట్టేశాను సరే కానీ మన కవిత్వం ఎలాగుంది చాలా ఎక్సలెంట్ సూపర్ గా నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ నీకు ఇంకేం కావాలి పాటలు కావాలి అంటే మీ కుర్ర వాళ్ళందరూ హుషారు లేదు కదా అవును వాళ్ళు నీరసంగా ఇప్పుడు పడుకుని పోతున్నారు పడుకుని పోతారు కదా మనం లేపాలి ఏంటి అంటే పడుకున్న లేపాలంటే లేపాలి అమ్మాయి నేను పెద్ద సింగర్ ఎప్పుడు ఈ మధ్యనే అలాస్ బ్యాండ్ కూడా వెళ్ళాడు అవునా రవిశంకర్ బ్యాండ్ కి నేనే మౌన్ సింగర్ అది మైక్ ఉంది బ్యాగులు ఎట్టాను అమ్మాయి మొన్న దిగింది కదా లుంగి డాన్స్ ఓల్డ్ అయిపోయి మాకు అవసరం లేదు అది అవసరం లేదా మీకు ఎంత అవసరం ఉండదు చిచ్చి ఓల్డ్ అయిపోయి మనకి ఎందుకండి నెక్స్ట్ అమ్మాయి నెక్స్ట్ అన్ని మార్చేతారు మీరు కాకపోతే పాటలు చేయమని ఏ అవసరం మార్చేతారు నెక్స్ట్ బ్రేక్ డాన్స్ హలో ఇప్పుడు చెప్పాను ఓల్డ్ అని మాకు న్యూ మోడల్ ఉంటే చెప్పు న్యూ మోడల్ కొత్తగా కనుక్కున్నాను స్వట్ట డాన్స్ వెరైటీగా ఉంది దేశాలు తిరుగుతారు కదా ఇన్ని గౌరీ చూపించవా చూపించేతను అలా ఉంచి చూపించేతను ఆడప్పుడు నువ్వు పడ్డం మాట వినత్తాను అలాగా చెప్పరా అగుంత అవుద్ది అలా ఎలాగుంత అవుతాడు చెప్పినట్టు గుంత అవుద్ది అదేనా చెప్పేస్తాను చెప్పు నీకేం కావాలన్నా స్వట్ట డాన్స్ కావాలి పాట కావాలి జొన్న నాగుటి పాటలు పుట్టి జల్ల నాగుటి నడుము నట్టి జొన్న నాగుటి పాటలు పుట్టి జొన్న నాగుటి నడుము నట్టి పెద్ద సింగర్ ఆట ఇంకా మరి ముక్కులెట్టుకోరా సంత పెక్కలు దూరారా దగ్గర ఇదే సొట్ట డాన్స్ ఇదేనా అదే డాన్స్ అదే పాట మా చెల్లి పాడి వినిపించింది మా చెల్లి మీరు నేర్పించారు కదా బ్రహ్మాండ నేను పాడుతాను చూడు అతను నేర్పాడు మీరేసి గురుగారు గట్టి మీరేసేయండి సౌండ్ గట్టి చేయండి అది
మామూలుగా ఏమిరా చూడు పాపలు నా పెరట్లో పెద్ద కొబ్బరి చెట్టు ఉంది ఉంది దానికి రెండు కాయలు కొబ్బరి చెట్టు 2 కాయలు అంటే గంగా బాబాని పెద్ద కాయలు ఒకరోజు ప్రాగ్రామ్ ఆడుకొని పెరట్లో పడుకుంటాను మా కుర్రోడు లేడా పడుకొని చెప్పేసి పరిగె వచ్చినాడా కొబ్బరి చెట్టు ఎక్కువాడు 2 తెంపాను మా కుర్రోడు లేడా గబగబ ఎక్కువాడు చెట్టు 2 తెంపాను కొబ్బరి పంటలు అప్పుడు దిగడం రాదు కదా ఎలుగు పట్ల దోపు పడిపోండు అప్పుడు మొదలెట్టాడు ఏమిటది నాయుడు అవి ఇంటి దగ్గర ఎలబోట్లు పెట్టుకోరా ఇంటి దగ్గర ఎక్కడ కేకలు అంటే అలవాటు పోయి తప్పు ఎలాగొందిరా పాట సూపర్ రా పాటలు అంటే ఉండాలి చాలా బాగా పాడింది చాలా బాగుంది కదా పాటలే కాదు సంగీతంతో కూడుకున్న పాటలు పాడాలి సంగీతమా సంగీతం మా ఇంట్లో పెద్ద పొట్ట చీమల పుట్ట లేదు పాముల పొట్ట చెయ్యట్రా మాటలే కానీ మంచి మాటలు రావాలి సేమల పొట్లు కాదు మరి ఏ పొట్లు నా కుటుంబం మొత్తం సంగీతం కూడా తెలుసు అంటున్నాను బాగా జట్టు తీరిపోయారు సూపర్ గా సంగీతం ఆ రోజు చూడు సంగీతము చిన్నతనం కదా నాకు తెలీదు సరే కానీ మాట ఏంటమ్మా? నాకు చిన్నప్పటి నుండి కూడా సంగీతం నేర్చుకోవాలని చాలా కోరిక కోరిక తీరలేదా తీరలేదు తీర్చిమంటావా సంగీతం గురించి నీకు తెలుసు కదా నాకు తెలియదు నీకు తెలిస్తే నాకు తొందరగా సంగీతం నేర్పించండి 2 నిమిషాలు నేర్పిస్తాను నేర్పించండి కదా సరే కానీ చిన్న మాట సంగీతం నేర్పిస్తాను సరే కానీ గురుకట్నం ఏమైనా కావాలా నువ్వేస్తానాక అసలే సంగీత వైపు తిరిగి మేమే ఇస్తాం డబ్బులు 2017 మొత్తం మార్చిస్తాం కదా గురుకట్నం గురువుకి శిష్యురాలు ఇవ్వాలి కదా అది అప్పుడు 2011 2012 వరకు మరి ఇప్పుడు 2017 ఎంటర్ అవుతానికి గురువు ఉండి శిష్యురాలకి ఇస్తాను గురుగారు ఇవ్వాలి తప్పదు సరే ఇచ్చేద్దాం చిన్న మాట మేము కట్నం ఇస్తాం కానీ నీకు సరే ఒకరోజు ప్రోగ్రామ్ మీరు ఎంత తీసుకుంటారు నాకు ప్రోగ్రామ్ ఒక రోజు వెళ్తే 3000 రూపాయలు ఇస్తారు 3000 రూపాయలు కిరాయి తీసుకుంటావు కానీ ఎన్ని గంటల కాలం ప్రోగ్రామ్ చెప్తావు 3 గంటల కాలమే 3 గంటలకు 3000 అవును 75 రూపాయలు ఇస్తాను అంతే సంపాదించారు 75 రూపాయలు అది నీకు 75 రూపాయలు ఎలా వచ్చాయి అదే నీ డౌట్ మొన్న చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ పథకాలు పెట్టాడా కాదురా లోటు నిన్ను ప్రోగ్రామ్ ఆడుతుందని చెప్పేసి మా ఊరు సర్పంచ్ గారు నువ్వు కష్టపడకు ఎక్కువ కష్టపడితే ప్రోగ్రామ్ ఆడలేవు గొట్టి మీద కూర్చొని వచ్చిన ఆడలకి ఎత్తుతుంది పట్టుకుని ఎత్తిగా ఆ ఎత్తుడు చూసి చంద్రబాబు నాయుడు వారం రోజులకి నాకు 75 రూపాయలు వేసాడు అంతే అంటే అకౌంట్ లో వేస్తాడు ఆ 75 రూపాయలు ఉంది వస్తే 5 నిమిషాలు నీకు కావాలంటే నేను 1000 రూపాయలు తిరిగి ఇస్తాను నాకు సంగీతం నేర్పించు అంటే మీ నేర్పితే తిరిగి మీరు 1000 రూపాయలు ఇస్తారా సంగీతం నేర్పితే ఇస్తాను గురుకట్నం సంగీతం నేర్పితే 1000 రూపాయలు మీరేస్తారు గురుకట్నంగా ఇస్తాను రా కలికాలం మీద 7 శాతం మనం మీద చేయలేము పోన్లా 1000 రూపాయలు ఇచ్చిస్తే మనము నేర్స్ అయిపోతాం బాగా అక్కడికి వెళ్ళి జీరోగా చేసుకోవచ్చు అమ్మా నీకు సంగీతం నేర్పిస్తాను కరెక్ట్గా నేర్చుకోవాలి రెడీనా గురుగారు నేర్చుకోవాలా శ్రీ చూసాను నీలాంటి గురువుకి ఎక్కడ చూడలేదురా కాలెత్తి సంగీతం చెప్తారు సంగీతం అవదురా ఎవరైనా సరే నోటితోనే చైతం చూపిస్తారు ఆ రోజుల సంగీతం నోటితో సైతం చూపించారు ఈ రోజుల సంగీతము కాలుతోనే స్వరరాగ మా అన్నయ్య అంటే నేను చెప్పలేదు చిన్న మాట అన్నయ్య నేను చిన్నప్పటి నుండి సంగీతం నేర్చుకోవాలనుకుంటాను కదా ఇప్పుడు సంగీతం గురువు గారు లేక నేను నేర్చుకోలేదు
చచ్చిపోగలరు కేసు గట్ట అయిపోతారు ఏం సంగీతము అమ్మా నువ్వు తిరిగి 1000 రూపాయలు ఇస్తావా నీ 4000 ఇచ్చాను ఏం చూసిరా దగ్గర ఇదే సంగీతం పాట ఇదే సంగీతమా బాగులేదు సంగీతం ఏం తాగినావు శరాలు అన్ని శరాలు అన్నారా ఎంచక్క స్వరాలు అంటారు అవునరా సంగీతం పాటలు ఉండవరా అదే సంగీతం పాట మా చెల్లి చాలా చక్కగా పాడుతుంది నువ్వు నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి అవసరమా నీకు 2 రూపాయలు కావాలా ఐవి పాట ఉందిరా సిగ్గు లజ్జ అవునమ్మా పోనీ ఎంచుకున్నాం మనం వచ్చిండు మా టీంలో జాయిన్ అని చూస్తాము అది మంది చేస్తుందా ఆడికి 5 క్వార్టర్ కావాలంటాడు మీరు కలపకుండా తాగే ఇలాగంటే అయిపోతుంది